అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్నా మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇవాళ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, మోటివేషనల్ వీడియోస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ముఖ్యంగా ఉమెన్స్ ఇంట్లో ఉండే వాళ్ళు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కానివ్వండి, ప్రొడక్టివిటీ కానివ్వండి, గుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకున్న లేజీని లేకపోతే ప్రోకాస్టినేషన్ని తగ్గించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి కొన్ని టిప్స్ నేను ఇంట్లో పనులు చేస్తూ ఎలా చేస్తాను, చాలా ఈజీగా ఎలాగా మేనేజ్ చేసుకుంటాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా ఫ్లవర్స్, ఇవన్నీ కూడా నాకు ఇండియాలో ఒక ఆంటీ అయితే ఇచ్చారనమాట. సో ఆ ఆంటీ నాకు అప్పుడు చాలా క్లోజ్గా ఉండేవారండి, యాజ్ ఏ మదర్గా ఉండేవాళ్ళు అనమాట. సంధ్య దుబాయ్ వెళ్తున్నావు కదా, సరే అక్కడ నాటుకో, ఇవి దేవుడికి దండ వేసి ఆ విత్తనాలు జస్ట్ ఇవి చల్లితే చాలు అని చెప్పేసి తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. అవి నేను ఆ ఆంటీకి గుర్తుగానే ఇక్కడికి తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికి 2.5 years 2 years కంప్లీట్ అవుతుంది. సో నేను అక్కడ ఇచ్చినప్పుడు అట్లా పడేయకుండా అలాగే దాచుకున్నాను అనమాట, దుబాయ్ వచ్చాకే వేద్దామని చెప్పేసి. ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్ అంతా ఇసుకే కనిపిస్తే అసలు నాటుతాయో నాటవో అని చెప్పేసి నేను చాలా డౌట్గా అనుకున్నాను. లక్కీగా ఇంకా ఒక ట్రేలో అయితే వేసుకున్నాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయి కదండి. సో ఆంటీ పేరు రమ అనమాట. రమ ఆంటీకి గుర్తుగా నేను ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకున్నాను. సో వీటిని ఇంకా ఇంతే కాకుండా ఇదంతా కూడా పెంచాలి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి సో ఇంకా ఎక్కువ పెంచాలి, ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఇంకా బాగా కనిపించాలి, అందంగా పెంచుకోవాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్లవర్స్ వేస్తేనే వచ్చాయి కాబట్టి ఈ ఫ్లవర్స్ని తెంపుకుంటే ఇలాగే ఉంచి కొంచెం పెద్దగా ఇంకా ఎంత ఎదుగుతాయో చూడాలి. సో వీటిని మళ్ళీ ఇవే ఇందులో చల్లేస్తాను అనమాట. సో వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. నేను ఈ వీడియోలో 5 టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ 5 టిప్స్ కూడా జనరల్గా నేను రెగ్యులర్గా చేసేవి, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి చేసుకునేవి, లేకపోతే ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయడానికి, నాలో ఉండేటటువంటి బద్ధకాన్ని దూరం పెట్టేసేయడానికి, వీటన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఇంట్లో ఉండి నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను అనుకునే వాళ్ళకి కానివ్వండి, స్ట్రెస్ని దూరం చేయడానికి, ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఈ 5 టిప్స్ కూడా మీరు ఫాలో అయిపోండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ కేర్ అనమాట. అందరూ మెయిన్ ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్ కేర్ని నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే పట్టించుకోరో వాళ్ళు ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయలేరు అనమాట. సో బేసిక్గా మనకి మనం ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇచ్చుకుంటామో, మన మీద మనం ఎప్పుడైతే కేర్ తీసుకుంటామో అప్పుడే మనం ఒక ప్రొడక్టివిటీ అనేది ఇవ్వగలం. ఏ పనిలో అయినా సరే మనం పర్ఫెక్ట్గా ఉండగలం అనమాట. సో స్కిన్ కేర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్నర్గా మనం ఏదైనా మనలో ఉండేటటువంటి స్ట్రెస్ని పోగొట్టుకోవడానికి మనం ఏదైనా చేయొచ్చు. స్ట్రెస్ రిలీఫ్ కోసం కానివ్వండి, స్కిన్ కేర్ కానివ్వండి, హెయిర్ కేర్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సెల్ఫ్ కేర్లోకే వస్తాయి. మన మీద మనం కేర్ తీసుకోవడం అనమాట. సో మనం మన పిల్లల్ని బాగా చూసుకోవాలి, అత్తమామల్ని బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఎప్పుడు ఏదో సాధించాలి, లేకపోతే దేనికోసమో పరుగులు పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తాం. కానీ మనం హ్యాపీగా ఉండడానికి అసలు ఏం చేస్తున్నాం? సో మనం అందంగా కనిపించడానికి ఏం చేస్తున్నాం? ఇక్కడ అందం అంటే బయటికి కనిపించేది కాదండి, మన లోపల మానసికంగా మనం ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు బయటికి చాలా అందంగా కనిపిస్తాం. అంటే లుకింగ్ పరంగా మనం అందంగా కనిపించడం అంటే మనం తెల్లగా ఉండడం, లేకపోతే సినిమా హీరోయిన్స్ లాగా నాజుగ్గా అందంగా ఉండడం, అవన్నీ రావు లెక్కలోకి. సో మనం నవ్వుతూ ఆనందంగా ఉండడం, అదే నిజమైన అందం. అంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడం అనమాట. అప్పుడు మనం అలా ఉండగలిగితే మన ఇంట్లో వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచగలుగుతాం, మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అనమాట. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేనైతే నా సెల్ఫ్ కేర్ కోసం నేను ఎప్పటికప్పుడు హెల్త్కి సంబంధించినవి చేసుకుంటూ ఉంటాను, సాంగ్స్ వింటాను, ఇంట్లో డ్యాన్స్ వేసుకోవాలనిపిస్తే వేసుకుంటాను, నా హెయిర్ కేర్ రొటీన్ ఎప్పటికప్పుడుకి నేను చూసుకుంటాను, నా స్కిన్ కేర్ చూసుకుంటాను. సో నేనైతే నా హెయిర్కి
ఎప్పుడైనా నేను మంత్లీ ఒక 2 టైమ్స్ అయినా సరే ఏదో ఒకటి అప్లై చేసుకుంటాను. సో ఇప్పుడైతే అలోవెరా అండ్ కొబ్బరి నూనె ఉంటుంది కదండి, అది అలోవెరా గుజ్జు తీసేసుకున్నాను. ఆ పైనుండే ఎల్లోని మాత్రం మనం రాయకూడదు, అది అంత మంచిది కాదు. సో ఆ గుజ్జు అంతా తీసుకొని చక్కగా అందులో కాస్త కొబ్బరి నూనె తీసుకొని మంచిగా హెయిర్ మొత్తానికి మసాజ్ చేసేసుకున్నాను అనమాట. సో హెయిర్కి టమాటా పెట్టొచ్చు, ఇంట్లో ఉండే ఆనియన్స్ పెట్టొచ్చు, అందులో కొంచెం కొబ్బరి నూనె, ఆముదం నూనె ఏదో ఒకటి రాసి పెట్టేసుకొని మంచిగా మర్దన చేసుకొని ఒక 20 or 30 minutes తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు. సో ఇలా స్కిన్కి కూడా ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేటటువంటి శనగపిండితో కాస్త ఇలా ఫేస్ ప్యాక్లకు వేసుకోవచ్చు, పాల మేకడతో వేసుకోవచ్చు, పాలు పెరుగు రాసుకోవచ్చు, సో సున్నుపిండి రాసుకోవచ్చు. మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉండేవి న్యాచురల్వి బోల్డ్ అని ఉంటాయి. కాఫీ పొడి నేను ఎక్కువగా రాస్తూ ఉంటాను. సో పాల మీద మేకడ ఇంతకుముందు అయితే రాసేదాన్ని, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పాలు ప్యాకెట్ డబ్బా పాలు కదండి, సో అవి అంతగా మేకడ రాదు. సో అది అంతగా నేను రాయను అనమాట. సో నేను మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన తర్వాత కాఫీ పొడి ఎక్కువగా యూజ్ చేస్తాను. కానీ ఇండియాలో ఉండేటప్పుడు మాత్రం శనగపిండి దానిపైన పాల మీద మేగడ రాసుకునేదాన్ని. ఇలా ఏదో ఒకటి మన స్కిన్ కేరు, హెల్త్ కేరు, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరికీ అన్ని దేవుడు అందరూ కరెక్ట్గా ఇచ్చారు, అందరికీ అన్నీ ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. సో ఏవో ఒక బాధలనే ఉంటాయి. సో ఆ స్ట్రెస్ని అన్నిటిని కూడా మనం దూరం పెట్టాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండగలగాలి. సో అప్పుడు మనం చాలా బాగా అనిపిస్తాం, మనకి మనం చూసుకోగలనే అబ్బా నేను ఎంత ఆనందంగా ఉన్నానో, నాకు ఎలాంటి బాధలు లేవు అని చెప్పి మనకే అనిపిస్తుంది. మనల్ని చూసిన వాళ్ళకి కూడా అనిపిస్తుంది. ఎప్పుడు అదే డ్రెస్ అలా నైట్ వేసుకొని అలాగే ఉండడం కాకుండా అప్పుడప్పుడు పాత చీరలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీయండి, చక్కగా వేసుకోండి. నేను లావ్ అయిపోయినా అనుకోకుండా చక్కగా సన్నంగా అవ్వడానికి ఏం చేయాలో కొంచెం హెల్త్ మీద పెట్టడం, సో వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలో చూసుకోవడం, ఇవన్నీ కూడా మన సెల్ఫ్ కేర్లోకి వస్తాయి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందరినీ బాగా చూసుకోవాలంటే ఫస్ట్ మన హెల్త్ అనేది ఇంపార్టెంట్. సో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెట్టేసుకోకుండా ఏదో ఒకటి చేయాలన్నమాట. అండ్ అలాగే పిల్లలకు కూడా, హస్బెండ్కి కూడా మనం చూడడానికి అబ్బా వావ్ ఈరోజు మా అమ్మ చాలా బాగా రెడీ అయ్యింది, ఏంటి ఇంత కొత్తగా రెడీ అయిపోయింది అని అనిపించాలి. నేను ఇక్కడే దుబాయ్లోనే ఉన్నా సరే నాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు శారీ కట్టుకోవాలనిపిస్తే శారీ కట్టుకుంటాను. మా హస్బెండ్ కూడా ఈరోజు చాలా బాగున్నా, నువ్వు శారీ కట్టుకున్నావు, ఒక మంచి కాంప్లిమెంట్ ఇస్తారు. అలాంటి కాంప్లిమెంట్ నాకు ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో. సో అలా చీర కట్టుకొని పూజ చేసుకుంటే మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. సో మట్టి గాజులు వేసుకోవాలనిపిస్తే వేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరు వేసుకోవట్లేదు, దుబాయ్లో అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, ఇలాంటివన్నీ మనకు అనవసరం. మనం బాగా అనిపిస్తున్నామా లేదా, మనకి మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నామా లేదా. సెల్ఫ్ కేర్ అనేది ఎందుకు, అద్దంలో చూసుకుంటే మనం అందంగా కనిపించడం అది కాదండి. పండగలప్పుడే మనం రెడీ అవ్వాలి అలా ఏం లేదు. సో మన కోసం, అంటే మనలో ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇది ఇంపార్టెంట్ అనమాట. అందరూ అందంగా ఉండాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి అనేది లేదు. నాకైతే నా కాళ్ళు గోళ్ళు నన్ను చూసుకుంటే అస్సలు ఏవో సగం కొరిగేసినట్టు తినేసినట్టు ఉంటాయి అన్నమాట. కానీ నేను చక్కగా నాకు ఎప్పుడు కావాలనిస్తే అప్పుడు మంచిగా నెయిల్ పాలిష్ వేసుకోవడం, అలాగే చూసుకొని మురిసిపోవడం. సో ఉన్న దానిలోనే మనం హ్యాపీగా బ్రతకడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మీలో ఉన్న బద్ధకాన్ని విడిచిపెట్టండి. సో బద్ధకాన్ని కనుక మనం విడిచిపెట్టినట్లయితే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. సో ఈ ప్రోకాస్టినేషన్కి మన హ్యాపీనెస్కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. బేసిక్గా మనకు ఏదైనా బద్ధకంగా ఉండి ఆ రోజు ఏమైనా పనులు అలా సరిగా చేయట్లేదు అనుకున్నాం అనుకోండి, ప్రతిరోజు కూడా పనుల్ని వాయిదాల మీద వాయిదాలు వేసేస్తూ ఉంటాము. అలా ఎప్పుడెప్పుడు పనులు అలాగే ఉండిపోతాయి. ఇంకా ఇంట్లో రెగ్యులర్గా చేయాల్సిన పనులు కూడా, అంటే ఇల్లు తుడిచే పని, బట్టలు మడతలు పెట్టే పని, సో ఇలాంటివన్నీ కూడా మనం బద్ధకం చేస్తామంటే మనకు ఆ పని మీదే ఉంటుంది. అమ్మో నేను ఆ పని చేయలేదు అంటాం, కానీ మనం బద్ధకంగా ఉంటాం అనమాట. సో దీనివల్ల మన మైండ్ అనేది ప్రశాంతంగా అనిపించదు. అదే మనకి ఏదైనా పని ఉంటే ఆ పని ఫస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, ఎంత రిలీఫ్ ఉంటుందో. పనులన్నీ చక్క పెట్టేసుకోవాలి. అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కరెక్ట్గా తెలిసి ఉంటాయి. ఎప్పుడో చేసుకుంటానులే, ఎప్పుడో వాయిదాలు వేసేసుకొని ఆ తర్వాత ఎప్పుడో చేద్దాంలే అలా కాదు. ఎప్పుడు పని అప్పుడు, ఎప్పుడు క్లీనింగ్ అప్పుడు, ఎప్పుడు అంట్లు అప్పుడు తోమేసుకోవడం, ఇవన్నీ కూడా చేసేసుకున్నాం అనుకోండి, ఎంత ఆనందంగా ఉండగలుగుతామో మనం. ఇంకా మనకి చాలా టైం కూడా మిగులుతుంది. సో అలా ఖాళీ టైం మిగిలితే చక్కగా ఏదైనా మంచి సినిమా పెట్టుకోవడం, సో చక్కగా డ్యాన్స్ చేసుకోవడం, ఇలాంటివి మనం చేసుకోవచ్చు అనమాట. సో
లేకపోతే మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఏ మెషిన్ కుట్టి నేర్చుకోవడమో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. సో టైంని ఎందుకు అలా వేస్ట్ చేయడం, ఊరికే మనం అక్కడ ఒక పని ఉంటుంది బోల్డ్ అంత కిచెన్లో పని ఉంటుంది అనుకుంటాం, కానీ బద్ధకంగా పని చేయకుండా అలాగే వదిలేస్తాం అనమాట. ఇలా కాకుండా చక్కగా మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చక్కగా చేసేసుకోవడం, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పెట్టుకోవడం, సో టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, ఈరోజు నేను కొత్తగా ఏం పని చేయాలి, ఇంట్లో ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులేంటి, సో వాటిని చేసేయాలా, ఎప్పుడు చేసేయాలా అన్నట్టుగా మనం ఉండాలన్నమాట. సో అలా బద్ధకాన్ని వదిలిపెట్టేసేయండి. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మీలో ఉన్న స్కిల్ని గుర్తించండి. సో ప్రతి మనిషికి ఒక స్కిల్ అనేది ఉంటుంది. సో దేవుడు ఇచ్చిన అదొక గొప్ప అవకాశం అనమాట అందరికీ కూడా. సో అది నాకు స్పెషల్గా దేవుడు ఎలాంటి స్కిల్ ఇచ్చాడు, దాన్ని నేను ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో అందరూ కూడా ఉమెన్స్ ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు చాలా బాగా చదివి ఉండుంటారు. సో ఏదో సాధించాలి లైఫ్లో అని అనుకుంటారు. సో చాలా ఏదో ఒకటి నేర్చుకుంటారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత క్రమేణా ఇంట్లో కొన్ని కారణాల వల్లనో వాళ్ళు ఏమీ చేయలేక అలాగే ఉండిపోతారనమాట. సో నేను ఎందుకు పనికిరాను, నేను ఏమీ చేయలేకపోతున్నాను అని అలాగే ఉండిపోతాం. అలా కాకుండా మనకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ఒకసారి బయటకు తీసి మనం ఆ స్కిల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మన ప్రొఫెషనల్ లైఫ్కి మార్చుకోవడము, లేకపోతే మన కోసం మనం హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేసుకోవడము, అలాంటివన్నీ కూడా మనం బయటకు తీస్తూ ఉండాలన్నమాట. సో బేసిక్గా మనం నేను ఏదో సాధించలేకపోతున్నాను బాబోయ్, నేను ఏమీ చేయలేకపోతున్నాను, నేను ఇంతే, ఇంక నేను ఏం చేయగలను, అయిపోయింది, ఇంకంతా అయిపోయింది, ఇంకా నా పిల్లలు పుట్టిన తర్వాత నేను ఏమీ చేయట్లేదు అని మనం అనుకుంటాం కదా. బేసిక్గా పిల్లలు పుట్టి కొంచెం వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత మనం చాలా ఖాళీ అయిపోతాం. అప్పుడు ఇంకా చేయడానికి మనకు బోల్డ్ అంత టైం ఉంటుంది. ఎవరు చెప్పారు మనం ఏమీ చేయలేము అని చెప్పి? సో అందరికీ ఒకలా ఉండదు. కాబట్టి మీలో ఉన్న స్కిల్ ఏంటో దాన్ని ఒకసారి బయట పెట్టండి. మీరు బాగా చదువుతున్నారంటే చక్కగా ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేయడం. సో ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే నేను చేయలేనేమో అన్నట్టుగా మనం ఉండిపోకుండా ఏది వస్తే అది, ఏ టాలెంట్ ఉంటే అది మనం బయటకు తీయాల్సిందే. సో నెమ్మదిగా ఒక్కొక్క టాలెంట్ని మనం బయటకు తీసే కొద్దీ మన పిల్లలు మనల్ని చూసి ఏదో ఒకటి నేర్చుకుంటారు. మనం వాళ్ళకి మోటివేషన్ అవ్వచ్చు. మనం బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించాల్సిన అవసరం లేదు, పోనీ వేలు సంపాదించాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మన ఇంట్లో ఉండే చిన్నగా మనం ఏదైనా మిషన్ కుట్టడం, లేకపోతే ఏదైనా ఇలా క్రాఫ్ట్ చేయడం, సో దీనివల్ల మన మైండ్ ఎంత రిలీఫ్గా ఉంటుంది. సో ఇలా మనం ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని బయట పెట్టాలి. సో ఎవరొక్కరి దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంటుందండి. అది ఏంటో ఒకసారి గుర్తించండి, దాన్ని బయటకు తీసి దాంతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా తర్వాత స్పిరిచువల్ లైఫ్ అండ్ గ్రాటిట్యూడ్ లైఫ్ని మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. సో ఏంటి స్పిరిచువాలిటీ లైఫ్, ఏంటి గ్రాటిట్యూడ్ అనే విషయానికి వస్తే మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా, ఎలా ఉన్నా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవ్వకుండా మనం మనలాగా ఉండాలి అని అనుకోవడం, దీన్ని ప్రాక్టీస్ చేయడమే స్పిరిచువల్ లైఫ్ని ప్రాక్టీస్ చేయడం అంటారు. సో బేసిక్గా గ్రాటిట్యూడ్ అంటే ఏంటి గ్రాటిట్యూడ్తో ఉండడం ఏంటి అని అంటే, మనకి దేవుడు ప్రతిదీ కూడా దేవుడిచ్చారు, ఈ విశ్వం అయితే విశ్వం ఇచ్చింది, మన నేచర్ నాకు మంచిగా గాలి ఇచ్చింది. సో ఇలా మనం అనుకుంటాం కదా. ఈ అనుకున్న దానికి దేవుడా నేను ఈరోజు ఇలా హ్యాపీగా ఇలా కూర్చున్నాను, ఇలా నిల్చున్నాను, ఇలా తాగుతున్నాను, తింటున్నాను అంటే దానికి గల కారణం పలానాది ఉంది. సో దాన్ని ఒకసారి మనం తలుచుకోవడం. సో మన అమ్మ నాన్నల్ని, మన గురువుల్ని, సో మన చుట్టూ ఉండే నేచర్ని, సో ఇవన్నీ ఒక్కళ్ళ రూపంలో ఉన్నారు, అది ఎవరు, దేవుడు అనుకుంటే దేవుణ్ణి మనం రెగ్యులర్గా తలుచుకోవడం. సంథింగ్ మనం పూజ చేసుకోవాలనిపిస్తే పూజ చేసుకోవడం, లేకపోతే మీ ఉద్యోగానికి మీరు చదువుకోవడానికి ఎవరో ఒకరు కారణమయ్యారు, సో వాళ్ళని కనీసం తలుచుకోవడం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనలో ఒక గర్వం రాదు. సో నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా ఇది అని చెప్పేసి మనలో గర్వం పెరిగిపోయి మనం ఒక్కొక్కసారి చేయకూడని తప్పులు కూడా చేసేస్తూ ఉంటాము. చాలా మర్చిపోతూ ఉంటాము, చాలా మందిని మర్చిపోతూ ఉంటాము. ఆ కృతజ్ఞత అనేది మనం చూపించుకోగలగాలి రెగ్యులర్గా. అలా చూపించుకుంటే ఫ్యూచర్లో మనకి అది తిరిగి వస్తుంది. సో మన పిల్లలు మళ్ళీ మనల్ని గౌరవించాలి అని అంటే మన ముందు తరం వాళ్ళని అసలు గౌరవిస్తున్నామా, దానికోసం మనం ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. వీలైతే అప్పుడప్పుడు ఈ గ్రాటిట్యూడ్గా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి ఏదైనా ఇచ్చుకోవడం, ఏదో ఒకటి
అలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం. మనకి ఏది ఉంటే దాన్ని మనం ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలండి. సో అందరికీ అన్నీ ఉన్నాయి, నాకు ఏదో లేదు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడి దయ వల్ల మనకంటే వేరే వాళ్ళకంటే మన దగ్గర ఎక్కువే ఉంది అని చెప్పి మనం ఫీల్ అవ్వాలన్నమాట. సో అలా ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో సో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో దాన్ని ప్రతి చిన్నదాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఈరోజు నాకు ఇది బాగా వచ్చింది అంటే పిల్లలతో ఇంట్లో ఉండే వాళ్ళతో కలిపి సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. సో ఆనందంగా దాన్ని మన లైఫ్ని లీడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనం ఈ 5 టిప్స్ కనుక రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మనం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటామండి. సో మంచిగా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతూ ఉంటే ఒక మంచి స్మెల్ భలే వస్తుంది కదండి, భలే ఉంటుంది కదా. సో అలా ప్రతి చిన్నదాన్ని కూడా మనం ఎంజాయ్ చేయగలిగితే ఎందుకు ఉండదండి మనకు ఆనందం. సో ఎవరికో ఏదో ఉంది, ఇతరులతో పోల్చుకోవడం, సో ఇలాంటివన్నీ వద్దు. సో మనం హ్యాపీగా ఉన్నామా లేదా, మనకి ఈరోజు చక్కగా ఆనందంగా అన్నీ దొరుకుతున్నాయా లేదా, మన పిల్లలు మనకి హ్యాపీగా ఉన్నారా లేదా, పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయడం, హస్బెండ్తో మంచిగా టైం స్పెండ్ చేయడం, సో వాళ్ళకి తగ్గట్టుగా మనం నడుచుకోవడం. సో ఎప్పుడు గొడవలు గోళ్ళు ఇలా కాకుండా పిల్లలకి ఎప్పుడు కూడా ఒక ప్రశాంతతని ఇవ్వడం, మనం ప్రశాంతంగా ఉండడం, ఇది కదండి మనకు కావాల్సింది లైఫ్లో. సో ఇలాంటి లైఫ్ కోసమే కదా అందరూ కూడా కోరుకునేది. సో చాలామందికి తిండి లేక పస్తులుండి ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడి దయ వల్ల వాళ్ళకంటే మనం చాలా బెటర్. సో ఇది మనం గమనించుకోవాలి, ఇది మనం గుర్తుంచుకోవాలి. సో నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోగలిగితే, సెల్ఫ్ కేర్ చేసుకోగలిగితే నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచగలుగుతావు. సో మనలో ఉండే బద్ధకాన్ని పోగొట్టుకోగలిగితే మనకి కాస్త మైండ్ రిలీఫ్ దొరుకుతుంది. సో ఎప్పుడు గ్రాటిట్యూడ్తో స్పిరిచువల్ లైఫ్తో మనం ఉండగలగాలి. సో మనం మన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.